తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది నటి ఐశ్వర్య రాజేష్. గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే ఈ బ్యూటీ తెలుగు మూలాలున్న కుటుంబం నుండి వచ్చి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ నటుడు రాజేష్ కుమార్తెగా, ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలిగా సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ స్వయం కృషితోనే నటిగా ఎదిగారు. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన వార్త ఏంటంటే, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రా కార్తిక్ దర్శకత్వంలో లాటరీ కింగ్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతున్నారట. సారీ బా, లవ్ యు బా. ఆహా, ఆది దంపతులండి బాబు. పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? జూనియర్ హీరో నాగార్జున సరసన ఐశ్వర్య నటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వయసు వ్యత్యాసం గురించి కొందరు విమర్శిస్తున్నప్పటికీ నాగ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా ఐశ్వర్య ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే ఇంచుమించు ఇదే వయసున్న విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో నాగార్జునకి ఐశ్వర్య లక్కు కలిసి వస్తుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ ప్రతిభావంతురాలైన నటి అయినప్పటికీ టాలీవుడ్ యంగ్ హీరోలో ఆమెను పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. గ్లామర్ డాల్ గా కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి ఆమె ప్రాధాన్యత ఇవ్వటం వల్లనో ఏమో కానీ కుర్ర హీరోల సరసన ఆమెకు అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. కానీ నాగార్జున వంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కడం ఆమె కెరీర్ కి పెద్ద ప్లస్ కానుంది. తెలుగులో బాలనటిగా రాంబంటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఐశ్వర్య హీరోయిన్ గా కౌసల్య కృష్ణమూర్తితో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, మిస్ మ్యాచ్ వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గతేడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ నటుడు తిరువీర్తో కలిసి ఓ సుకుమారి అనే విలేజ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె దామిని అనే పాత్రలో కనిపిస్తున్నారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ టాలెంటెడ్ నటి నాగార్జున సినిమాతో తన కెరీర్ లో మరో మైలురాయిని చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.